హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో నేర్చుకుందాం చూడండి. దీనికోసం అయితే నేను కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ మునిగేంత వరకు కూడా వాటర్ పోసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త ఉప్పు, కాస్త అయితే పసుపు వేసి యాడ్ చేసి 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు హాఫ్ బాయిల్ చేశాను చూడండి. మీకు చూపిస్తున్నాను. నేనైతే మీకు బిర్యానీకి మసాలా కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది చూసారు కదా, నేనైతే స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టుకున్నాను. ఈ గిన్నె పెట్టుకున్న తర్వాత దీంట్లో నేను చూపిస్తున్నాను కదా చిన్న గిన్నె, మీరు చూస్తున్నారు కదా, దాంట్లో అయితే ఆయిల్ 5 గిన్నెలు వేసాను. ఇలాగ వాటర్లో నానబెట్టుకొని హోల్ గరం మసాలా బిర్యానీ అయితే వేస్తే ఆయిల్ హీట్ ఎక్కినా మాడకుండా ఉంటుంది. అలాగే పచ్చిమిర్చి వేసాను. తర్వాత అయితే ఆనియన్ ఇలా వేళ్లతో చిదుముతూ వేస్తే త్వరగా ఎగుతండి. దీంట్లో అయితే నేను ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ ఉప్పు అయితే వేసితే త్వరగా మగ్గుతుందనమాట. ఇలా మగ్గుతున్న తర్వాత అయితే నేను అల్లం అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. అల్లం అయితే నేను ఒక 4 స్పూన్ల వరకు అయితే అల్లం అయితే వేసాను చూడండి. ఈ అల్లం మట్టికే వేసాను. అల్లం తర్వాత వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను, గమనించండి. వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే 2 స్పూన్ల నర అయితే వేసాను. అల్లం వెల్లుల్లిపాయ విడివిడిగా ఆడించుకున్నాను. ఇలా ఒకసారి ట్రై చేయండి, కొద్దిగా టేస్ట్ అయితే మారుతుంది. అలా అయితే ఇదంతా వేగిపోయేంత వరకు కలుపుకున్నానండి. తర్వాత అయితే వేగింది కదా, చక్కగా వేగిన దాంట్లో అయితే నేను ధనియాల పొడి అయితే వేస్తున్నాను చూడండి. 1 టీ స్పూన్ మీద పావు వేసాను అనమాట. తర్వాత అయితే నేను చికెన్ మసాలా 1 టీ స్పూన్ వేస్తున్నాను. నేను డైరెక్ట్గా వేసేసాను, మీరైతే 1 టీ స్పూన్ యాడ్ చేయండి. తర్వాత అయితే 1 స్పూన్ అయితే కారం అయితే వేస్తున్నాను చూడండి. స్పైసీ తనని బట్టి మీకు ఇష్టమైతే వేయండి, లేకపోతే లేదు. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇలా పుదీనా కొత్తిమీర వేసేటప్పటికి కూర అసలు బిర్యానీ అయితే మామూలు టేస్ట్ ఉండదు, మారిపోతుంది. అలాగే సన్నగా తరుక్కున్న టమాటా అయితే వేసేసాను. దీన్ని అయితే ఒకసారి అయితే కలిపేసుకొని బాగా నూనెలో మగ్గేంత వరకు ఉంచండి. అలాగే జాజికాయ పొడి అయితే వేసాను, చూసారు కదా. ఆ జాజికాయ పొడి తర్వాత నేనైతే మీకు షాజీరా చూపిస్తున్నాను. ఈ టైంలో మీకు అడుగు పట్టినట్టయితే ఒక 2 స్పూన్ల పెరుగు అయితే యాడ్ చేయండి. అలాగే నేను హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ చికెన్ అంతా వేసేసి చికెన్ మసాలా అంతా చికెన్కి పట్టేటట్టు కలిపేసుకుంటున్నాను ఒక 5 నిమిషాల పాటు అయితే చూడండి. చూసారు కదా ఎలా అయితే అవుతుంది. నేనైతే హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అయితే వేస్తున్నాను చూడండి. మీకు చూపిస్తున్నాను. నేనైతే కేజీ రైస్ తీసుకున్నాను. అయితే లోటాకి రైస్కి 2 లోటాల గ్లాస్ వాటర్ అయితే పడుతుంది. ఈ 4 లోటాల వాటర్ అయితే నేను తీసుకున్నాను చూడండి. ఇలా అయితే వేసేసాను. నేనైతే ఉప్పు ముందుగానే యాడ్ చేశాను కాబట్టి మీరు ఒకసారి చూసుకొని వేసుకోండి. అలాగే గసగసాలు, కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ అయితే ఒక 2 స్పూన్ల అయితే వేసాను నేను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా వేసిన తర్వాత నేనైతే నార్మల్ రైసే నానబెట్టుకున్నానండి. అదైతే ఎసరు మరిగిపోయిన తర్వాత వేసేస్తున్నాను. ఇలా వేసేసిన తర్వాత అయితే నేనైతే ఒక మూత అయితే పెట్టేస్తున్నాను చూడండి. ఇలా మూత పెట్టేసిన తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేస్తే ఇలాగైతే రెడీ అయిపోయిందండి. ఒక్కసారి అయితే మనము గట్టితో పీసులు చితికిపోకుండా ఒకసారి అయితే మనం స్లోగా అడుగు నుంచి అయితే తిప్పుకుందాము. కాస్త చెమ్మన్నట్టు అనిపించింది, ఇంకొక 5 మినిట్స్ అయితే పెట్టాను నేను. చూడండి, మొత్తానికి 20 మినిట్స్లో అయితే నాకు బిర్యానీ అయితే అయిపోయింది. నేను చూడండి స్టవ్ మీద ఉండగానే మీకు వేడిగా అయితే తీసి చూపించేస్తున్నాను. లెగ్ పీస్ చూస్తున్నారు కదా, ఇలా అయితే వచ్చేస్తుందండి. అంతేనండి, చాలా ఈజీగా చేసేయచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈ చికెన్ దమ్ బిర్యానీ అనేది చాలా అంటే చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో చిన్న కామెంట్ పెట్టండి. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో చేయండి. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీ. చూడండి, మీకు లెగ్ పీస్ అయితే తీసి చూపిస్తున్నాను మీకు నేను. ఇలా అయితే వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.